మనం 2025వ సంవత్సరంలో ఉగాది పండుగని మార్చి 30 ఆదివారంన జరుపుకుంటాము. 2025, 2026న వచ్చే తెలుగు సంవత్సరం పేరు విశ్వావసు. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం చైత్ర శుక్ల పక్ష పాడ్యమిని ఉగాదిగా జరుపుకుంటారు. ఉగాది అంటేనే అందరికీ గుర్తు వచ్చేది తెలుగువారి పండుగ అని. ఇంకా తెలుగువారి నూతన సంవత్సరం కూడా ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఇది తెలుగువారి పండుగగా గుర్తింపు పొందింది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఉగాది పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఆ విధాత బ్రహ్మ ఈ జగత్తును సృష్టించాడని మన పెద్దలు నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంగా మత్స్యావతారం ధరించిన విష్ణువు అతనిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది పండుగ ఆచరణలోకి వచ్చిందని పురాణ ప్రతీతి. ప్రళయం తర్వాత బ్రహ్మ తిరిగి సృష్టిని ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చేది యుగాదిని. యుగానికి ఆదిగా ప్రారంభ సమయాన్ని ఉగాది అని జరుపుకుంటాము. ఈ పర్వదినం చైత్రమాసంలో ఆరంభం కావడం వల్ల దీనికి తెలుగు సంవత్సరానికి ఆరంభంగా పరిగణిస్తాము. ప్రకృతిలో మార్పు వల్ల వచ్చే తొలి పండుగను తెలుగు వారంతా ఘనంగా జరుపుకుంటారు. దీనివల్ల కాలాన్ని లెక్కించడానికి సులభం అవుతుందని పురాతన కాలంలో నుంచి పెద్దలు నిర్ణయించారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, ఋతు, మాస, వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా అదే రోజు నుంచే ప్రారంభమవుతుంది. తెలుగువారి తొలి పండుగ ఉగాది. ఈ రోజున వసంత లక్ష్మిని ఆహ్వానిస్తూ సంబరాలు జరుపుకుంటారు. ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది. ఉగాది అంటే సృష్టి ఆరంభమైన దినమే ఉగాది. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణ, దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది. ఆ యుగాది కాస్త కాలక్రమంగా ఉగాదిగా రూపొందింది. అందుకే ఉగాది రోజున అందరూ ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం ఆచరించి కొత్త వస్త్రాలు ధరించి మంగళప్రదమైన మామిడాకులను తోరణాలుగా కట్టి వాకిట ముగ్గులు పోసి వసంతలక్ష్మికి స్వాగతం పలుకుతారు. ఇప్పుడు ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత చూద్దాం. ఉగాది రోజున ప్రతి ఇంట్లో తయారు చేసుకుని దేవుడికి నివేదించి ఇంటిల్లపాది ప్రసాదంగా స్వీకరించి ఆరగించేదే ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి మనందరి జీవితంలో జరిగే అన్ని రకాల అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది. పచ్చడిలో ఉపయోగించే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం యొక్క తీపి ఇది మన ఆనందానికి ప్రతీక. ఉప్పు మన జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వు యొక్క చేదు మనకు బాధ కలిగించే అనుభవాలు వంటివి. చింతపండు యొక్క పులుపు ఏం చెప్తుందంటే క్లిష్టమైన పరిస్థితుల్లో ఎల్లప్పుడూ నేర్పుగా వ్యవహరించాలని. పచ్చి మామిడి ముక్కల యొక్క వగరు మనకు ఎదురయ్యే కొత్త సవాళ్ళు. కారం అంటే సహనం కోల్పోయేట్లు చేసే పరిస్థితులు అనే అర్థం. జీవితం సుఖదుఖాల మిశ్రమమని, అన్ని రకాల పరిస్థితులను సమదృష్టితో ఎదుర్కోవాలని గుర్తు చేసుకోవడానికి బెల్లం, ఉప్పు, వేప పువ్వులు, చింతపండు, పచ్చి మామిడి ముక్కలు, కారం వీటితో తయారు చేసిన పచ్చడి ప్రత్యేక వంటకాన్ని ఉగాది నాడు తీసుకుంటారు. ఉగాది పచ్చడిని దేవతలకు నైవేద్యం పెడతారు. దేవతలకి సమర్పించిన తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తాము. షడ్రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని స్వీకరించి తమ జీవితాలు మృదుమధురంగా సాగిపోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటారు. మనం ఉగాది పచ్చడిని స్వీకరించడం వల్ల ఆరోగ్యపరంగా చూస్తే ఇది వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుంది. దీని షడ్రుచులలోని తీపి, చేదులు మానవ మనుగడకు ప్రతీకలై నిలుస్తాయి. ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం కొత్త చింతపండు గుజ్జు, తురిమిన బెల్లం, మిరియాల పొడి,
రాళ్ళ ఉప్పు, సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, వేప పువ్వులు, ఇష్టమైన వాళ్ళు ఆవు నెయ్యి కూడా కలుపుకోవచ్చు. ఈ పచ్చడిలో ఉపయోగించే 6 రుచులు మన జీవితంలో కలిగే ఆనందం, దుఃఖం, విచారకరమైన క్షణాలు, కోపం, ప్రశాంతత అన్నీ కలిసి ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం సమతుల్యంగా ఉంటుంది అని సూచిస్తుంది. ఇంకా ఉగాది నాడు పంచాంగ శ్రవణం కూడా చేస్తారు. తెలుగువారు ఆచరించే సాంప్రదాయాల్లో అతి ముఖ్యమైనది పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పండితులను ఆహ్వానించి దేవాలయంలో పంచాంగ శ్రవణం చేస్తారు. దీని ద్వారా కొత్త సంవత్సరంలోని శుభ అశుభాలను తెలుసుకొని, దానికి అనుగుణంగా వారి భావి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణ చేస్తారు. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.